ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత మిత్రపక్షాలన్నింటినీ తిరిగి దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా టీడీపీని తిరిగి ఎన్డీఏలో చేర్చుకునే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో సీట్ల సర్దుబాటుపై అమిత్ షా, నడ్డాలు గురువారం రాత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో చర్చించారు. గురువారం రాత్రి 10:30 నుంచి 12:10 వరకు వీరి చర్చలు కొనసాగాయి. మరోవైపు రాష్ట్రంలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించడం, ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం కూడా పూర్తయింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 6 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. ఇంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేశారు. ఇవాళ మరో దఫా సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి ఎన్డీఏలో టీడీపీ చేరిక ఖరారైనట్లు కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ 4 ఎంపీ, 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. ఇప్పుడు ఆ పార్టీ 7 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కోరుతుంది. ప్రస్తుతం కూటమిలో జనసేన కూడా ఉండడం, ఇప్పటికే ఆ పార్టీకి 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినందున బీజేపీకి అడిగినన్ని సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యం కాదన్న వాదన టీడీపీ వైపు నుంచి వినిపిస్తుంది. మొత్తంగా బీజేపీ, జనసేనలకు కలిపి 7 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని చంద్రబాబు యోచిస్తున్నారని, చర్చల అనంతరం ఈ సంఖ్యలో కొంత అటు ఇటు మార్పు ఉండొచ్చని అంటున్నారు. అయితే ఈ అంశంపై బీజేపీ అగ్రనేతలే చర్చలు జరుపుతున్నందున ఆ పార్టీలోనే రాష్ట్ర స్థాయి నాయకులెవరూ స్పందించడం లేదు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ రావులతో కలిసి ఢిల్లీ వచ్చిన చంద్రబాబును ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, రఘురామ కృష్ణంరాజు కలిసి మాట్లాడారు.